రాయలసీమ. వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకొని బతుకుతోంది. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏ దిష్టి తగిలిందో కానీ భూమిలోనే కాదు, ఆ ఊరిలో జనాల కంట్లో కూడా కన్నీరు ఎండిపోయింది. ఆ ప్రజల కన్నీటి బాధ, ఆ ఊరి నీటి బాధ తీర్చడానికి ఒక రాయుడు వస్తున్నాడు. ఆ రాయుడే ఆ ఊరి దేవుడు. దేవుడా! ఆకాశంలో మేఘాలన్నీ ఆవేశంతో ఏకం కాని ఊపిరి శబ్దం ఎదలో శంఖం పూరించే వేళ, నిట్టూర్పుల్లో నిర్వేదాన్ని, పడగాలుల్లో సందేశాన్ని, పడగళ్ళయ్యే ఆహ్వానాన్ని పంపించే వేళ, పాదమే ఆడే నాదం ధమరుకమే కాదా, ప్రాణమే చేసే గానం గంగకు గుడి కాదా, గొంతులో దాహం దేహం దహించే వేళ, నటరాజుగా రాజుని నేరుగా చూసిన నింగిక నేలకు నది కాదా.